ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. ఈ జగత్తుకే అమ్మ అయిన ఆదిపరాశక్తి, అమ్మనే అంతా. అటువంటి ఆదిపరాశక్తి అయిన జగన్మాత గురించి గురు సమానులు గౌరవనీయులైన శ్రీ విజయ్ కుమార్ సార్ గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. కనిపించేది అమ్మ, కనపడకుండా ఉండేది నాన్న. అంటే మన అంతరంగంలో మన స్వస్వరూపం అయిన ఆత్మరూపంగా అమ్మని, విశ్వమే తన విగ్రహంలో ఇముడ్చుకున్న లలితా అమ్మని సదా ధ్యానించాలి. అమ్మ ఆదిశక్తి, నాన్న శివ. విశ్వము సర్వవ్యాపకమైన విష్ణువు, శివశక్తి విష్ణువు. వీరే ప్రధాన ఉపాస్య దేవతలు. వీరి తర్వాతే ఏ దేవతైనా. అమ్మ శ్రీచక్ర నివాసిని, శ్రీచక్ర సంచారిణి. అంటే శ్రీచక్రము 9 ఆవరణలలోనూ సంచరిస్తూ ఉంటుంది. ఇలాంటి శ్రీచక్రాన్ని మధ్యలో భావించి ఆ శ్రీచక్రానికి కుడివైపున శ్యామలని, ఎడమవైపున వారాహిని భావించి ఆ లలితా పరాత్పరిని నిత్యము ధ్యానించాలి. అమ్మ గురించి ఒక అద్భుత శ్లోకం ఉంది. అది ఏంటంటే, అనాదిహి అఖిలాధార సదసత్ కర్మరూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి ఆత్మైక్య హృదయాస్పద అవ్యక్త మాయాతి చిరానుష్ఠాన్ గౌరవాత్. దీని భావం ఏమంటే, అమ్మ అనాది, ఆది లేనిది. అమ్మ అఖిలమునకు ఆధారం, అఖిలాధార. కానీ అమ్మ నిరాధార. సత్ అసత్ కర్మరూపిణి. అంటే సత్యకర్మలు, సత్యోపాసన, సత్కర్మ. తత్ విరుద్ధం, అసత్యాన్ని సత్యమని నమ్మి చేసే కర్మ అసత్కర్మ. కానీ అమ్మ సదసత్కర్మ రూపిణి. అమ్మ గురించిన జ్ఞానమే జ్ఞానం, తదన్యం అజ్ఞానం. అమ్మ గురించి తెలుసుకునేదే విద్య. అమ్మని తెలుసుకోలేకపోవడం అవిద్య. అమ్మ ధ్యానంలో అంతర్ముఖమైనప్పుడు మాత్రమే కనపడే ధ్యానైక దృశ్య. అమ్మ హృదయంలో మాత్రమే అనుభవంలోకి వచ్చే అపరోక్ష జ్ఞానం. అందుకే అమ్మ హృదయాస్పద. అమ్మ ఆత్మరూపంగా మనలోనే ఉంది. కానీ మాయ వల్ల అమ్మని మనము తెలుసుకోలేకపోతున్నాం. అందుకే అమ్మ ఆత్మైక్య అవ్యక్త మాయాతి. ఇలాంటి మన అమ్మను చిరకాలం గౌరవప్రదంగా పూజ్య భావంతో ఆరాధించాలి. అమ్మకు సాధకుడు 12 విధాలుగా తనను తాను అమ్మకు లొంగిపోతాడు. అమ్మ తన ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల ద్వారా ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. అమ్మ ద్వారా వ్యక్తి మరియు సమిష్టి శరీరము జగత్తులలో వ్యాపించి ఉంది. అమ్మను మనస వాచ కర్మణ ప్రేమించిన వ్యక్తులను బంధముల నుండి విముక్తులను చేస్తుంది. ఆ 12 విధములు ఏవంటే, అమ్మనే నా నిజమైన స్వరూపం అని ధ్యానం చేయడం, అమ్మ యొక్క దయను పొందుటకు కృషి చేయడం, అమ్మ యొక్క మంత్రములు నామములు జపించడం, అమ్మని అన్ని వైపులా దర్శించడం, సర్వవేళలా అమ్మని గురించే చింతించడం, అమ్మకు విధేయతను ప్రదర్శించడం, అమ్మకు లొంగిపోవడం, అమ్మను అర్థం చేసుకోవడం, అమ్మని నిరంతరము స్తుతిస్తూ ఉండడం, అమ్మని ఆశ్రయించడం, అమ్మని ఆరాధించడం, అమ్మ గుణాలను శ్రద్ధగా వినడం. ఎందుకు జీవిస్తున్నామో అనే జీవిత పరమార్థ సత్యం తెలుసుకోవడానికి ఈ పైన చెప్పిన 12 విధముల ధ్యాన పద్ధతులు చేస్తూ ఉండాలి. ఇవి ప్రణవం యొక్క 12 మాత్రలు. వీటినే ఆ, ఊ, మా, అర్ధచంద్ర, బిందు, నిరోధిక, నాద, నాదాంత, శక్తి, వ్యాపిని, సమన మరియు ఉన్మన అని తెలుసుకోవాలి. ఈ 12వ మాత్ర అయిన ఉన్మన అత్యంత గౌరవనీయమైన, అతీతమైన, అన్నింటినీ మించిన పర యొక్క ఆసనం లేదా పీఠం. అమ్మ ఉపాసన చేసే యోగి ఈ దివ్యమైన వర్ణాతీతమైన ధర్మములను యథేచ్ఛమైన శ్రద్ధతో ఆలకిస్తూ పరమానందంతో తరించిపోతాడు. తర్వాత అక్షర రూపంలో అమ్మ మౌనం, అవ్యక్తం. అదే పర. శబ్దము వాక్ రూపం అయితే అది వైఖరి, వ్యక్తం. అవ్యక్తం శివ, వ్యక్తం శివాని. ఇద్దరు శబ్ద అర్థ అవిద్యులు అని, అంటే విడదీయలేని వారు.
ఇప్పుడు ఈ అక్షర విన్యాసం చూద్దాం. మహాశివుడు తాండవం చేస్తూ ఢమరుకం మోగించగా ఓం హ యా వా రా ట్ ఏ ఓ అంటూ ధ్వనులు వెలువడ్డాయట. ఆ ధ్వనులే అక్షరాలుగా రూపొందాయి. ఆ విధంగా ఢమరుకం నుండి అక్షరాలు ఏర్పడి క్రమంగా సంస్కృత భాష రూపొందిందని చెప్తారు. అక్షరాలే లేకుంటే వేల సంవత్సరాలు గడిచిన అంధకారంలోనే ఉండేవాళ్ళం. అక్షరాలు మన పాలిట వరాలు. అక్షరము దైవస్వరూపం. సంస్కృతంలో ప్రతి అక్షరము అర్థవంతం, అమూల్యం. ప్రతి అక్షరాన్ని అర్థవంతంగా ఉచ్చరించాలి. ముఖ్యంగా మంత్రాలు ఉచ్చరించేటప్పుడు బీజాక్షర నిగూఢ అర్థాలను తెలుసుకొని సాధన చేయాలి. ఇప్పుడు అచ్చుల్లో ఆ నుండి హల్లుల్లో అణ వరకు ఆయా అక్షరాల్లో దాగున్న అర్థమేందో తెలుసుకుందాం. ఆ అక్షరం విష్ణువు, స్వరం, హ్రస్వం, లలాటం. ఆ నారాయణుడు, దీర్ఘము, ముఖం. ఈ మాధవుడు, సూక్ష్మం, కుడికన్ను. ఈ గోవిందుడు, త్రిమూర్తులు, మాయ, లక్ష్మి, శాంతి, వైష్ణవి, ఎడమకన్ను. ఊ వచ్చేసి శివుడు, ప్రణవం, విష్ణువు, కుడిచెవి. ఊ అక్షరము మధుసూదనుడు, అర్ఘీశ, ఎడమచెవి. రు త్రివిక్రముడు, ముక్కు కుడి భాగం. రు వచ్చి వాణి, ఊర్ధ్వముఖి, శ్రేష్ఠ, ముక్కు ఎడమ భాగం. శ్రీధర, స్థాణువు, శుద్ధం, మేధ, కమల, హర్ష, హృషికేశ, శుచి. ఏ అక్షరం పద్మనాభ, మహేశ, విజయ, మోహిని. ఐ అక్షరము లజ్జ, దామోదరం, పర, జ్ఞానామృత. ఓ సద్యోజాత, వాసుదేవ, గాయత్రి, బీజాకర్షిణి. ఔ సంరక్షణ, మను, జ్వాల, ఆత్మాకర్షిణి. అం బిందు, ప్రద్యుమ్న, శీర్ష, వియత్. అహ అనిరుద్ధ, కళ, సోమ, సుందరి. కా అక్షరం అంటే ముఖము, బ్రహ్మ, చక్రి, రవి. ఖ ఆకాశ, గరుడ, శూన్య, ప్రచండ. గా అక్షరంలో గౌరీ, గంగ, గణేశ, సర్వసిద్ధి. ఘ ఖడ్గి, వరుణ, సందేశ, మేధ. జ్ఞ రుద్ర, శంఖి, నీలకంఠ, మంత్రశక్తి. చ అక్షరము పుష్కర, సుదర్శన, ఆత్మశక్తి, లక్ష్మి. ఛ సుషుమ్న, పశుపతి, నిర్మల, విలాసిని. జ శాలి, వానర, హంస, తేజ. ఝ అక్షరంలో నాద, జిహ్వ, స్థితి, రూప. ఇని బోధిని, కౌమారి, బుద్ధి, ధర్మ. ట అక్షరము ముకుంద, కపాలి, పృథ్వీ, వారుణి. ఠ మంజరి, శశి, భీమ, జటిల. డ స్మృతి, క్షమ, శాంతి, నంది. ఢ ఈశ్వరి, విశాఖ, బుద్ధి, వినాయక. అణ నిర్గుణ, జృంభణ, నిష్కల, శంఖిని. అమ్మని మాతృకావర్ణ రూపిణి అని పిలుస్తారు. ఈ అక్షరాలకు శ్రీ విద్యలో వేరే పేర్లున్నాయి. ఇవి త్రిమండలం ఆధారంగా, లలితా సహస్రం చెప్పిన వసిన్యాది వాగ్దేవతల ఆధారంగా, మనలోని సప్తచక్ర ఆధారంగా వర్గీకరణ చేశారు. అలాగే ఈ దేవతల ఉపాసన ఫలితం కూడా వివరంగా ఉంది. ఈ అక్షరాల్లో పక్కన సున్నా పెట్టుకొని చెప్పుకోవడం అన్నమాట. ఈ విధంగా ఉన్నాయి అవి. అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం, రుం, రూం, లుం, లూం, యం, ఐం, ఓం, ఔం, అం, అహ. కం, ఖం, గం, ఘం, జ్ఞం. చం, ఛం, జం, ఝం, ఇని. టం, ఠం, డం, ఢం, అణం. తం, థం, దం, ధం, నం. పం, ఫం, బం, భం, మం. యం, రం, లం, వం, సం, షం, సం, హం, అళం, క్షం, స్వాహ. అమ్మ మాతృకావర్ణ రూపిణి అని చెప్పుకున్నాం. అమ్మ మాతృకల రూపంలో చంద్రమండలంలో, సూర్యమండలంలో, అగ్నిమండలంలో ఉంటారు. అమ్మని శిరస్థిత, చంద్రనిభ, ఫాలస్తేంద్ర, ధనుఃప్రభ, హృదయస్థ, రవిప్రఖ్య అని పిలుస్తారు. శిరస్సు స్థానంలో చంద్రప్రభలతో ఉంటుంది. ఇక్కడ 16 మాతృకలు ఉంటారు. హృదయంలో సూర్యప్రభలతో అమ్మ ఉంటుంది.
ఇక్కడ 24 మంది మాతృకలు ఉంటారు. నుదిటి భాగాన 11 మంది మాతృకలు ఉంటారు. వారే మండల దేవతలు. చంద్రమండలం వాసిత మాతృకావర్ణ దేవతలు అం అమృత, అం ఆం ఆకర్షిణి, ఇం ఇంద్రాణి, ఈం ఈశాని, ఉం ఉమా, ఊం ఊర్ధ్వకేసి, రుం రుద్ధిరాయి, రూం రూకార, లుం లుకార, లూం లూకార, ఎం ఏకపద, ఐం ఐశ్వర్యాత్మిక, ఓం ఓంకార, ఔం ఔషధాత్మిక, అం అంబిక, అహ అక్షర. సూర్యమండల వాసిత మాతృకావర్ణ దేవతలు కం కాలరాత్రి, ఖం ఖండిత, గం గాయత్రి, ఘం ఘంటాకర్షిణి, జ్ఞం ఘ్నర్న, చం చండిక, ఛం ఛాయార్థ, జం జయ, ఝం ఝంకారిణి, ఇన్నిం జ్ఞానరూప, టం టంకహస్త, ఠం ఠంకారిణి, డం డామరి, ఢం ఢంకారిణి, అణం నార్న, తం తమస్య, థం స్థాన్వి, దం దాక్షాయణి, ధం ధత్తయ, నం నార్య, పం పార్వతి, ఫం ఫట్కారి, బం బందిని, భం భద్రకాళి. అగ్నిమండల వాసిత మాతృకావరణ దేవతలు మం మహామాయ, యం యశస్విని, రం రక్త, లం లంబౌష్టి, వం వరద, శం శ్రీ, షం షండ, సం సరస్వతి, హం హంసవతి, ళం లకార, క్షం క్షమావతి. లలితా సహస్రం ప్రకటించిన వసిన్యాది వాగ్దేవతలతో ఉన్న మాతృకల విభజన మళ్ళీ ఈ విధంగా ఉంది. వసిని వాగ్దేవత సహిత మాతృక వర్ణ దేవతలు ఎవరంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లే అం అమృత, ఆం ఆకర్షిణి మొదలు అం అంబిక వరకు. తర్వాత కామేశ్వరి వాగ్దేవత సహిత మాతృకవర్ణ దేవతలు వారెవరంటే కం కాలరాత్రి నుండి జ్ఞం జ్ఞర్న వరకు. తర్వాత మోదిని వాగ్దేవత సహిత మాతృకా వర్ణ దేవతలు వారు చం చండిక నుండి ఇనిం జ్ఞానరూప వరకు. తర్వాత విమల వాగ్దేవత సహిత మాతృకా వర్ణ దేవతలు వారు ఎవరంటే టం టంకహస్త నుండి నం నార్న వరకు. తర్వాత అరుణ వాగ్దేవత సహిత మాతృకావర్ణ దేవతలు తం తమస్య నుండి నం నార్య వరకు. తర్వాత జయిని వాగ్దేవత సహిత మాతృకావర్ణ దేవతలు పం పార్వతి నుండి భం భద్రకాళి వరకు. సర్వేశ్వరి కౌలిని వాగ్దేవత సహిత మాతృకావర్ణ దేవతలు మం మహామాయ నుండి వం వరద వరకు. కౌలిని వాగ్దేవత సహిత మాతృకావర్ణ దేవతలు శం శ్రీ నుండి క్షం క్షమావతి వరకు. మనలో సప్తచక్రాలు ఉన్నాయి. మూలాధారం 4 దళాలు, స్వాధిష్టానంలో 6 దళాలు, మణిపూరకంలో 10 దళాలు, అనాహతంలో 12 దళాలు, విశుద్ధలో 16 దళాలు, ఆజ్ఞలో 2 దళాలున్నాయి. విశుద్ధ చక్రస్థిత 16 మాతృకా వర్ణ దేవతలు అమృతాది మహాశక్తి సమృద్ధ వారి నామాలు ఇవి ఏవంటే అం అమృత నుండి అహ అక్షర వరకు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అం నుంచి అక్షం వరకు ఆ నామాలు ఇవి అన్నమాట. ఏది విశుద్ధ చక్రస్థిత 16 మాతృకా వర్ణ దేవతలు అం నుండి అం అంటే అమృత నుండి అహ అక్షర వరకు అన్నమాట. అనాహత చక్రస్థిత 12 మాతృకా వర్ణ దేవతలు కాలరాత్ర్యాది శక్తోగ్నవృత వారి నామాలన్నమాట. కం కాలరాత్రి నుండి ఠం ఠంకారిణి వరకు. మణిపూరక చక్రస్థిత 10 మాతృకా వర్ణ దేవతలు డామర్యాదిభిరావృత వారి నామాలు డం నుంచి డామరి, డం డామరి నుండి ఫం ఫట్కారి వరకు. స్వాధిష్టాన చక్రస్థిత 6 మాతృకా వర్ణ దేవతలు బందిన్యాది సమన్విత వారి నామాలు బం బందిని నుండి లం లంబౌష్టి వరకు. తర్వాత మూలాధార చక్రస్థిత 4 మాతృకా వర్ణ దేవతలు వరదాది నిషేవిత వారి నామాలు వం వరద నుండి సం సరస్వతి వరకు. తర్వాత ఆజ్ఞా చక్రస్థిత 2 మాతృకా వర్ణ దేవతలు ఏవంటే హంసవతి ముఖ్య శక్తి సమన్విత వారి నామాలు హం హంసవతి, క్షం క్షమావతి. సహస్రారంలో సర్వవర్ణోపశోభిత అన్న నామం ప్రకారం పైన చెప్పిన 50 మాతృకలు అక్కడ అమ్మ చుట్టూ ఉంటారు.
అందుకే అమ్మని అమృతాది మహాశక్తి సమృతాయే నమో నమః అని లలితా అష్టోత్తరంలో ఉందన్నమాట. ఈ విధంగా అక్షరమాల మాలిని అని కూడా సూచించబడే వర్ణమాల దండ మనలో గుప్తంగా ఉన్న కుండలిని శక్తిని మేల్కొల్పడం ద్వారా స్వీయ సాక్షాత్కారానికి దారితీసే సాధనం. మాతృకల యొక్క అంతిమ ఉద్దేశం ఏమంటే మనకు జీవన మరణ చక్రం నుండి విముక్తిని అందించటం, ఇంకా మన నిజమైన ఉనికిని స్పృహగా బహిర్గతం చేయడం. ఈ మాతృకావర్ణ దేవతలైన అమృత నుండి క్షమావతి వరకు ఉన్న నామాల వివరణ గురించిన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.